హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంబిక సహస్ర విహారి ఆఫీస్లో పని ఉందని ఇంట్లో చెప్పి బయటికెళ్ళి ఏ రాచకార్యాలు ఎలగబెడుతున్నాడో తెలుసుకుందాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క, విహారి గడి గురించి నేను ఆలోచిస్తాలే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. బావ ఈ మధ్యనే సిటీకి కొత్తగా వచ్చాడు. సిటీలో బావకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. బావ ఆఫీస్ పని పేరుతో ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి సహస్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. బావను ఫాలో అవ్వాలి, బావ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిపోతుంది అని సహస్ర మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు విహారి ఒంటరిగా నుంచొని, బ్యాట్మెన్ మా అమ్మ ఎక్కడుందో మా అమ్మను వెతికి తీసుకురా బ్యాట్మెన్ అని క్రిష్ అడిగిన మాటలను విహారి గుర్తు చేసుకుంటాడు. పాపం క్రిష్ పడుకున్నాడో లేదో వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడేమో అని చెప్పి విహారీ మనసులో అనుకొని వెంటనే రూమ్లో నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. బావ ఇప్పుడే బయట నుంచి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? బావను ఫాలో అయితే బావ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవచ్చు అని చెప్పి సహస్ర మనసులో అనుకొని విహారీకి తెలియకుండా విహారీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కారులో వెళ్తూ సిఐ సంధ్యకు ఫోన్ చేస్తాడు. సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి విహారీ గారు అని అడుగుతూ ఉంటుంది. సిరి గారి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా సంధ్య గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. స్టార్ట్ చేశాను విహారీ గారు, ఆల్రెడీ సిరి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోమని స్పెషల్ ఆఫీసర్స్ జేడీకేడీలకు చెప్పాను. సిరి ఎక్కడ ఉన్నా కూడా జేడీకేడీలు వెతికి పట్టుకుంటారు, నాకు నమ్మకం ఉంది జేడీకేడీలపై అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సంధ్య గారు, సిరి ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని క్రిష్ ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే క్రిష్ సంతోషపడతాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ విహారీ గారు, రేపటికల్లా సిరిని తీసుకొచ్చి ఆ క్రిష్ ముందు నిల్చోబెడతాను అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అందరూ నిద్రపోతూ ఉన్నా కూడా క్రిష్ మాత్రం బయట కూర్చొని, అమ్మా ఎక్కడున్నావమ్మా, తొందరగా వచ్చేయమ్మా, నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేవనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. విహారీ క్రిష్ని చూసి, ఒరే క్రిష్ నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్ అమ్మా అని క్రిష్ విహారీని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. క్రిష్, మీ అమ్మ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, మీ అమ్మ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటానని ఇప్పుడే సిఐ సంధ్య గారితో కూడా మాట్లాడాను. సిఐ సంధ్య గారే మీ అమ్మను వెతికి పట్టుకుంటానని చెప్పారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్, నిజంగా మా అమ్మ తిరిగి వస్తుందా? రౌడీలు మా అమ్మను ఏమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది బ్యాట్మెన్ అని క్రిష్ అంటూ ఉంటాడు. భయపడకురా, నేనున్నాను కదా, మీ అమ్మను జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. క్రిష్ ఇలా పడుకో, ఎప్పుడు పడుకున్నావో ఏంటో, నా కాళ్ళ మీద పడుకో అని విహారీ అంటూ ఉంటాడు. వద్దు బ్యాట్మెన్, అమ్మ వచ్చే వరకు ఇలానే ఉంటాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. హర్ష ఎక్కడా అని విహారీ అడుగుతూ ఉంటాడు. హర్ష మామయ్య కూడా బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా అని విహారీ అంటూ ఉంటే, అమ్మ వచ్చే వరకు నేను పడుకోను బ్యాట్మెన్ అని క్రిష్ అంటూ ఉంటాడు. ఇక విహారీని ఫాలో అవుతూ వచ్చిన సహస్ర ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎవరి అబ్బాయి? బావ ఈ అబ్బాయితో ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటున్నాడు? బావకు ఈ అబ్బాయికి మధ్య ఉన్న రిలేషన్ ఏమై ఉంటుంది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. బ్యాట్మెన్, నువ్వు కూడా నిన్నటి నుంచి మా అమ్మను వెతికే పనిలోనే ఉన్నావు, వెళ్ళు బ్యాట్మెన్, వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ముందు నువ్వు లోపలికి వెళ్తేనే నేను కూడా వెళ్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే బ్యాట్మెన్, నువ్వు వెళ్ళు అని క్రిష్ చెప్పడంతో ఇక విహారీ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక సహస్ర అక్కడే ఉండి, అసలు ఇది ఎవరిల్లు, బావకు ఈ అబ్బాయికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అని సహస్ర మెల్లగా ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో కూడా ఎవరు మనుషులు లేరే అని సహస్ర ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. హర్ష బామ్మ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఎవరు వీళ్ళు, అసలు వీళ్ళకు బావకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది అని సహస్ర అలా ఇల్లంతా వెతుకుతూ ఉండగా బామ్మ, లక్ష్మి, క్రిష్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని సహస్ర చూస్తుంది. ఫోటోని చూసిన సహస్ర ఒక్కసారి షాక్ అవుతుంది. ఈ ఇల్లు లక్ష్మి ఇల్లా? లక్ష్మి ఈ ఇంట్లో ఉంటుందా అని చెప్పి సహస్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. బావా, నువ్వు వైజాగ్ మామయ్య పెట్టిన బిజినెస్ని డెవలప్ చేయడానికి వచ్చావేమో అనుకున్నాను, కానీ ఆ లక్ష్మి కోసం వచ్చావన్న విషయం ఇప్పుడే తెలిసింది బావా. నువ్వు ఆఫీస్ పేరుతో ఇంట్లో ఉండకుండా ఆఫీస్లో ఉండకుండా
ఈ లక్ష్మితో టైం స్పెండ్ చేస్తున్నావా బావా? వస్తే లక్ష్మి, నా బావను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతానని నాకు మాటిచ్చి చాటుగా ఇక్కడ నా బావతో చాటుమాటు వ్యవహారం నడిపిస్తున్నావానే, నీ సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అవును, ఈ ఇంట్లో ఉన్న ఆ బాబుకి లక్ష్మికి ఏంటి సంబంధం అని సహస్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నన్ను మోసం చేశావు కదవే, నీ సంగతి చెప్తాను అని సహస్ర కోపంగా ఆ ఫోటోని అక్కడే విసిరేసి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. క్రిష్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఒరే క్రిష్, రాత్రంతా పడుకోలేదా అని హర్ష అడుగుతూ ఉంటాడు. పడుకోలేదు మోయ, అమ్మ వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. మా బాసు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదరా, పోలీసులు ఎలాగైనా సరే అక్కను వెతికి తీసుకొస్తారు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మావయ్య, నాకెందుకో భయంగా ఉంది. ఇప్పటికే 2 రాత్రులు పూర్తయిపోయాయి, అమ్మ ఇంకా రాలేదు. అమ్మను ఖచ్చితంగా ఆ వడ్డీ శకుంతల ఎక్కడో దాచిపెట్టి ఉంచుంటుంది. ఆ వడ్డీ శకుంతలని ఫాలో అయితే అమ్మను ఎక్కడ దాచిపెట్టిందో తెలిసిపోతుంది కదా మావయ్య అని క్రిష్ అంటూ ఉంటాడు. ఒరే క్రిష్, ఆ వడ్డీ శకుంతల అసలే మంచిది కాదురా, దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని హర్ష చెప్తూ ఉంటాడు. మోయ, మరి ఎలా మోయ, అమ్మను ఎలా తీసుకొచ్చుకోవాలి మోయ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. కాసేపు చూద్దాం లేరా, పోలీసులు అక్కను వెతికి తీసుకొస్తారేమో చూద్దాము, రా లోపలికి వెళ్దాం రా, టిఫిన్ తిందు గాని అని హర్ష క్రిష్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. బామ్మ టిఫిన్ తీసుకొచ్చి, ఒరే మనవడా తినరా అని అంటూ ఉంటే, వద్దు బామ్మ, అమ్మ వచ్చాకే తింటాను అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. పాపం పసివాడు వాళ్ళ అమ్మ పైన బెంగ పెట్టుకున్నట్టున్నాడు అని చెప్పి బామ్మ అంటుంది. అందుకే నేను ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవద్దని చెప్పలక చెప్పాను, అయినా కూడా సిరి నా మాట వినిపించుకోలేదు అని చెప్పి బామ్మ హర్షతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఇంటికి వెళ్ళి కోపంగా తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. ఏంటి, సహస్ర రూమ్లో నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని పద్మాక్షి తనలో తానే అనుకొని సహస్ర రూమ్లోకి వెళ్తుంది. రూమ్ అంతా చల్ల చెదురుగా సహస్ర ఇరిటేట్ అవుతూ పద్మాక్షికి కనిపిస్తుంది. సహస్రను చూసిన పద్మాక్షి, సహస్ర ఏమైందే, ఎందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక సహస్ర పద్మాక్షికి ఏం చెప్పకుండా సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటుంది. నిన్నే సహస్ర అడిగేది, ఏం జరిగిందే, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, అసలు ఏమైందో చెప్పవే, ఎక్కడికి వెళ్ళావు, ఇప్పటి వరకు ఇంట్లో లేవు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా అది అని సహస్ర చెప్పబోతూ ఉండగా సిరి వచ్చి ఎదురుగా నుంచుంటుంది. అమ్మా ఏంటి, రూమ్ అంతా చల్ల చెదురుగా ఉంది, ఏం జరిగింది అని సిరి అడుగుతూ ఉంటుంది. సిరి, నువ్వు సైలెంట్గా బయటికి వెళ్ళు అని సహస్ర అంటూ ఉంటుంది. లేదమ్మా, ఏం జరిగిందో నాకు చెప్పాలి, ఎందుకు నువ్వు ఈ సామాన్లన్నీ విసిరేస్తున్నావు, ఎందుకు నీకు కోపం వచ్చింది, నాన్న టైంకి ఇంటికి రావట్లేదనా అని సిరి అడుగుతూ ఉంటుంది. సిరి, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సహస్ర అరుస్తూ ఉంటుంది. సిరి, సహస్ర కోపంగా ఉంది, కాసేపు దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవే, వెళ్ళు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్దు, అయితే నువ్వు కూడా పక్క రూమ్లోకి వెళ్ళిపో అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సహస్ర నా కూతురే, నా కూతురు దగ్గర నేను ఉంటానే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అయితే నాకు కూడా సహస్ర అమ్మ అవుతుంది, మా అమ్మ దగ్గర నేనుంటాను అని సిరి చెప్తూ ఉంటుంది. అమ్మ ప్లీజ్, దయచేసి సిరిని తీసుకొని నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సహస్ర చెప్తూ ఉంటుంది. పదవే పద, నీ వల్ల నన్ను కూడా వెళ్ళిపోమంటుంది అని పద్మాక్షి సిరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్దు, ఏమైంది నీ కూతురికి, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. ఆ విషయం తెలిస్తే నేను ఇలా ఎందుకుంటానే, పద మన పని మనం చూసుకుందాం, దానికి మంచి మూడ్ వచ్చినప్పుడు అదే చెప్తుందిలే అని పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మకు ఏమై ఉంటుంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి సిరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్ ఎవరికీ చెప్పకుండా వడ్డీ శకుంతల ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఏంట్రా బుడ్డోడా, ఎలా వచ్చావు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. మా అమ్మను నువ్వే ఏదో చేశావని నాకు తెలుసు, మా అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. వేలెడంత లేవు, నువ్వు నన్ను నిలదీసి అడుగుతున్నావారా నిన్ను అని చెప్పి వడ్డీ శకుంతల క్రిష్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో జేడి కేడి రంగంలోకి దిగి జేడి చేతిలో ఉన్న లాఠీని వడ్డీ శకుంతలకు విసిరేస్తుంది. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు అని చెప్పి వడ్డీ శకుంతల జేడీని చూసి అడుగుతూ ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ జేడీ అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. మా ఇంటికి ఎందుకు వచ్చారు, నాకెందుకు లాఠీ విసిరేశావు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే
నువ్వు సిరి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సిరిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. కేడి వెళ్ళి ఆ వడ్డీ శకుంతల ఇల్లంతా వెతుకు, ఈ వడ్డీ శకుంతల ఆ సిరిని ఖచ్చితంగా ఈ ఇంట్లోనే దాచిపెట్టుంటుంది అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది. రేయ్ మన ఇల్లు వెతుకుతారంట్రా, మన ఇల్లు వెతికే ధైర్యం వీళ్ళకుందారా, వీళ్ళ అంతు చూడండిరా అని వడ్డీ శకుంతల తన పక్కన ఉన్న మనుషులకు చెప్పడంతో రౌడీలు కేడీని కొట్టడానికి వెళ్తారు. ఇక దాంతో జేడి కేడి ఇద్దరూ కలిసి రౌడీలతో ఫైట్ చేస్తారు. దాంతో రౌడీలు అక్కడికక్కడే స్పృహ కోల్పోతారు. కేడి పద లోపలికి వెళ్దాం, ఇల్లంతా సెర్చ్ చేద్దాం అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది. జేడి కేడి ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఆగండి ఆగండి, నా ఇంట్లో ఏ సిరి లేదు అని వడ్డీ శకుంతల అడ్డుపడుతూ ఉంటుంది. దాంతో జేడి వడ్డీ శకుంతలను పక్కకు నెట్టేసి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కేడి ఒక్కసారిగా జేడి అని పిలవటంతో జేడి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జేడి అదిగో సిరి అని కేడి చెప్తూ ఉంటాడు. ఇక జేడి వెళ్ళి సిరి చేతులకి ఉన్న తాళ్లను ఊడదీస్తాడు, మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తాడు. సిరి ఆర్ యు ఓకే అని జేడి అడుగుతూ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ, సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. జేడి ఇప్పుడు సిరి ఇక్కడే ఉంది కాబట్టి ఆ వడ్డీ శకుంతలను ఏం చేద్దాం అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. మన డ్యూటీ మనం చేద్దాం పద కేడి అని చెప్పి జేడి వడ్డీ శకుంతల దగ్గరకు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. సిరి అనే అమ్మాయిని నీ ఇంట్లో బంధించినట్టు, నువ్వు కిడ్నాప్ చేసినట్టు ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది, అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. కేడి ఈ వడ్డీ శకుంతల చేతికి బేడీలు వేయి అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది. ఇక వడ్డీ శకుంతల చేతులకి బేడీలు వేసి సిరిని తీసుకొని జేడి కేడి బయటికి వస్తారు. క్రిష్ లక్ష్మిని చూడగానే అమ్మా అని పరిగెత్తుకుంటూ సిరి దగ్గరకు వెళ్ళగానే సిరి క్రిష్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.